Namaste. This is Allu Arjun. మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఇష్యూ రోజు రోజుకి చిలికి గాలివాన్లా మారుతుంది. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉన్నాయి. నాకు నచ్చితే ఎక్కడికైనా వెళ్తా, ఏదైనా చేస్తా అంటూ బన్నీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతూ ఉన్నాయి. ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం బ్యాక్గ్రౌండ్ లో నిలబడాలి, అది నా ఫ్రెండ్ అయినా ఎవరైనా అంటూ బన్నీ చేసిన కామెంట్స్ తరువాత మెగా ఫ్యాన్స్ కి బీపీ రేజ్ చేశాయి. అది కాస్త రోజు రోజుకి చిలికి గాలివాన్లా మారుతూ ఉంది. ఇక ఫ్యాన్స్ మధ్య వారు కొనసాగుతుండగానే ఈ కాంట్రవర్సీలోకి లేటెస్ట్ గా పొలిటికల్ ఎంట్రీ కూడా వచ్చేసింది. తనకి మెగా ఫ్యాన్స్ ఉన్నారని తెలుసు కానీ అల్లు ఫ్యాన్స్ ఉన్నారని తెలియదంటూ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ తన స్థాయిని మించి మాట్లాడుతున్నారని, జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో గెలుపు సొంతం చేసుకుందని, తమకు అల్లు అర్జున్ సపోర్ట్ ఏమీ అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు శ్రీనివాస్. అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేస్తూ ప్రచారం చేసిన చోట ఏం జరిగిందో అందరికీ తెలుసంటూ అసలుకే ఫ్యాన్స్ వార్ కాకలో ఉన్న టైంలో పొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతూ ఉన్నాయి. ఒకప్పుడు మెగా కాంపౌండ్ అంటే ఒకటే కుటుంబం, అల్లు మెగా ఫ్యాన్స్ అని వేరు ఉండేది కాదు. ఇప్పుడు అల్లు ఫ్యాన్స్ వేరు, మెగా ఫ్యాన్స్ వేరు అన్నట్లుగా తయారైంది పరిస్థితి. అసలు ఈ గ్యాప్ పెరగడానికి గల కారణం జనసేన పార్టీకి సపోర్ట్ లేకుండా వైసీపీకి సపోర్ట్ చేయడమే అల్లు అర్జున్ చేసిన పెద్ద మిస్టేక్ అంటూ మెగా ఫ్యాన్స్ చెప్పుకుంటూ వస్తే, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరిష్టం వాళ్ళది అంటూ రీకౌంటర్ ఇస్తూ వస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు వరకు ఒక లెక్క, ఆ తర్వాత లెక్కలు తారుమారు అయ్యాయి అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఎవరో ఒకరు ముందుకు వచ్చి మాట్లాడేదే గానీ ఈ గొడవ సద్దుమునిగేలా లేదంటూ ఇప్పటికే నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు.